వెరీ హ్యాపీ ఫర్ యూ. బాగా రికవర్ అయ్యారు. చాలా బాగా రికవర్ అయ్యారు. అసలు మీకు మేము సాష్టాంగ నమస్కారం చేసినా తప్పులేదు మాకైతే. ఇప్పుడు మీ వయసు ఎంత? 75. నొప్పులు ఎక్కువ ఉన్నాయా? నొప్పులు లేవండి. ఆపరేషన్ తర్వాత ఎక్కువగా నొప్పులతో బాధపడింది లేదు, అసలు చేయించింది లేదు. లేదు. బాగున్నారు ఇప్పుడు బాగున్నాను, బాగా యాక్టివ్గా కూడా ఉన్నా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నా పేరు మణికంఠ. మా నాన్నగారి పేరు చందోల బ్రహ్మం గారు. మాది నందిగామ. అంతకుముందు ఆపరేషన్ చేయకముందు కాలు ఎత్తలేని పరిస్థితి. కాలు ఎంతసేపటికి ఈడ్చుకుంటూ వచ్చేవాళ్ళు, కాలు ఎత్తలేరు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే 1 month ఆఫ్టర్ ఆపరేషన్ చేయించిన 1 month తర్వాత ఇవాళ ఎలా ఉందంటే ఆయన పరిస్థితి, 4వ floorలో ఉంటాం మేము. లిఫ్ట్ పనిచేయకపోతే ఆ ముందున లిఫ్ట్ గురించి ఆలోచించకుండా మెట్లు ఎక్కి దిగుతున్నారు ఆయన. డైలీ కిలోమీటర్ నడుస్తున్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఆయనకి ఎటువంటిది ఏమీ లేదు. ప్రశాంతంగా ఉన్నారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. నేనుగా హెల్ప్ చేసింది హాస్పిటల్లో ఆపరేషన్ చేయించిన రోజు ఐసీయూలో ఉన్నారు. నెక్స్ట్ డే ఒక్కరోజే నేను హెల్ప్ చేశాను. 3వ రోజు నుంచి ఆయన పనులు ఆయనే చేసుకుంటున్నారు. నా ఇన్వాల్వ్మెంట్ అనేది అసలు ఏమీ లేదు ఆయన దగ్గర. మెట్లు ఎక్కేటప్పుడు అసలు ఇబ్బంది లేదండి. దిగటం కూడా ఆయనంతటా ఆయనే దిగుతున్నారు. నేనన్నా కర్ర పట్టుకోమనే నాకు కర్ర అవసరం లేదంటున్నాడు. ఆ సపోర్ట్ కూడా తీసుకోవట్లేదు ఆయన. ఆపరేషన్ తర్వాత చాలా యాక్టివ్గా ఉన్నారండి. ఇంకా ఆపరేషన్ ముందు కన్నా కూడా ఆపరేషన్ తర్వాత యాక్టివ్గా ఉన్నారు. తెలియని భయం ఉంది ఆ కాలు నొప్పి వల్ల. ఆ కాలు నొప్పి లేదు కదా, మేజర్ ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికైనా సరే. ఇంతవరకు ఈ బండి యూజ్ చేయలేదు. నడుచుకుంటూ వెళ్తున్నారు, నడుచుకుంటూ వస్తున్నారు. నా పేరు చందోల బ్రహ్మం. మోకాళ్ళకి బాగా బెండ్ వచ్చేటప్పటికి ఇక్కడ గుంటూరు హాస్పిటల్కి వచ్చాను. పోలిసెట్ శ్రీనివాసరావు గారి దగ్గరికి ఆపరేషన్ చేశారు. 3 రోజులేమో స్టాండ్తో నడిచాను, 3 రోజులు కర్రతో నడిచాను. ఇక మామూలుగా ఫ్రీగా నడిచారండి. రోజుకు 1 కిలోమీటర్ నడుస్తున్నా, ఏం పట్టుకోకుండా ఏం లేకుండా. మెట్లు ఎక్కిస్తున్నారు, మెట్లు దిగుతున్నా. ఇప్పుడు ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అని చేయించాల్సి వచ్చిందా? చేయించలేదండి. ఓకే, ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకున్నా. ఓకే, రైట్. సరే, ఇప్పుడు జరిగి ఎన్ని రోజులైంది? జరిగి 4 రోజులు అయింది. స్టాండ్ ఎన్ని రోజులు పట్టుకోవాల్సి? 3 రోజులు పట్టుకున్నాం అంతే. ఆ తర్వాత ఏం స్టాండ్ పట్టుకోవాలి? స్టాండ్ పట్టుకోవాలి. ఓకే, ఎవరితో సహాయం లేకుండా చక్కగా నడుస్తున్నారు. చక్కగా 3వ రోజు నుంచి అలా నడుస్తున్నారు. ఓకే, రైట్. నొప్పులు ఎక్కువ ఉన్నాయా? నొప్పులు లేవండి. ఆపరేషన్ తర్వాత ఎక్కువగా నొప్పులతో బాధపడింది లేదు. అసలు ఫిజియోథెరపీ చేయించింది లేదు. ఓకే, రైట్. బాగున్నారు ఇప్పుడు బాగున్నాను, బాగా యాక్టివ్గా కూడా ఉన్నా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి కాలు మొత్తం చాపండి, మొత్తం మడవండి, చాపండి, మడవండి, చాపండి, మడవండి. ఇప్పటికి ఆపరేషన్ చేసి ఒక 4 రోజులు. ఓకే, రైట్, పర్ఫెక్ట్. హలో అండి, నేను డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి, కిమ్స్ హాస్పిటల్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, గుంటూరు. ఇప్పుడు మనం ఈ తాతగారిని చూసాము. ఇప్పుడు దీంట్లో మిగతా చోట్ల జరిగేదానికన్నా కానీ మన దగ్గర జరిగే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, మోకాలు మార్పిడి ఆపరేషన్లో ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఈయన తాతయ్య గారు చెప్పినట్టుగా ఆపరేషన్ తర్వాత మనకి ఎటువంటి ఫిజియోథెరపీ అవసరం ఉండదు. చిన్న హోమ్ ఎక్సర్సైజెస్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఇప్పుడు అంత చక్కగా ఆయన చెప్పిన మాటల్లోనే విన్నాం కదా. ఆయన ఆపరేషన్ చేసిన తర్వాత ఎటువంటివి ఫిజియోథెరపీ లేకుండా రికవర్ అయ్యారు. 2-3 రోజుల కన్నా కానీ ఎక్కువ స్టాండ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. అతి తక్కువ నొప్పితో చాలా త్వరగా రికవర్ అయ్యారు. ఆయన ఇంటికి వెళ్ళే టైం కల్లా ఆయన కంప్లీట్గా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఆయనంతటా ఆయనే నడవడం, మంచంలోంచి లేవడం, వెళ్ళడం, బాత్రూమ్కి వెళ్ళడం, రావడం వరకు చేసుకోగలుగుతారు. కాబట్టి ఇప్పుడు ఈ కండరం కోత లేకుండా ఈ సబ్వాస్టస్ అప్రోచ్ ద్వారా మనం ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయడం వల్ల ఆపరేషన్ తర్వాత అతి తక్కువ నొప్పితో, ఫిజియోథెరపీ అవసరం లేకుండా తక్కువ నొప్పితో చక్కగా రికవర్ అవుతారు. ఇది పెద్ద వయసు వాళ్ళకి ఆపరేషన్ చేస్తాం కాబట్టి పెద్ద వయసు వాళ్ళు వచ్చేదే నొప్పులతో వస్తున్నారు. కాబట్టి మనం ఆపరేషన్ వల్ల ఇంకా వాళ్ళకి ఎక్కువ కొత్త నొప్పులు తెప్పించకుండా, ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టకుండా, ఎక్కువ రోజులు ఫిజియోథెరపీ అవసరం లేకుండా అతి తక్కువ నొప్పితో ఈ విధంగా రికవర్ చేయగలం. ఇప్పుడు మనం కిమ్స్ సిక్రా హాస్పిటల్లో నేను ఈ సబ్వాస్టస్ అప్రోచ్లో జాయింట్ రీప్లేస్మెంట్ చేయడం కొత్తగా సర్వీసెస్ స్టార్ట్ చేశాము. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు దీన్ని వినియోగించుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.